తెనాలి పట్టణంలోని 40 వార్డులలో తిష్టవేసిన సమస్యలపై వైఎస్ఆర్సీపీ, టీడీపీ, జనసేన కౌన్సిలర్లు గళమెత్తారు. ఇంజనీరింగ్ అధికారుల తీరు వల్ల వార్డులలో కౌన్సిలర్లకు విలువ లేకుండా పోతుందని ఆవేదన వ్యక్తం చేస్తూ అభివృద్ధి పనులు ఎప్పుడు ప్రారంభిస్తారో చెప్పాలని డిమాండ్ చేశారు. తెనాలి మున్సిపల్ కౌన్సిల్ అత్యవసర సమావేశాన్ని శుక్రవారం కౌన్సిల్ హాల్లో నిర్వహించారు. సమావేశానికి చైర్పర్సన్ తాడిబోయిన రాధిక అధ్యక్షత వహించారు. సమావేశం ప్రారంభం కాగానే వైఎస్ఆర్సీపీ కౌన్సిలర్లు ఆవుల కోటయ్య, అన్నాబుత్తిని పద్మజలు వార్డులలో నిలిచిపోయిన అభివృద్ధి పనులపై ప్రశ్నించారు. కొన్ని పనులు 2 రోజుల్లో ప్రారంభిస్తామని, మిగిలిన వాటికి త్వరలో టెండర్లు పిలుస్తామని ఏఈ సునీల్ తెలిపారు. జిల్లా వైద్యశాల రోడ్డుకు మంత్రి మనోహర్ శంకుస్థాపన చేసి నెలలు దాటుతున్న పనులు ఎందుకు ప్రారంభించలేదని జనసేన కౌన్సిలర్లు కొమరబత్తిన జైపాల్, గోగిరెడ్డి, మానసారెడ్డిలు ప్రశ్నించారు. రోడ్డు గుంతలుగా ఏర్పడి రోగులు, ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కనీసం డస్టుతో గుంతలు పూడ్చాలని కోరారు. త్వరలో మరమ్మతులు చేయిస్తామని ఎంఈ శ్రీకాంత్ హామీ ఇచ్చారు. నిర్వహణ ఖర్చుల పేరిట నిధులు దుర్వినియోగం. అజెండాలో పొందుపరిచిన నిర్వహణ ఖర్చుల పేరిట 44 లక్షలు, అదర్స్ పేరిట 4 లక్షలు దీనికి ఉపయోగించారో తెలియజేయాలి అని వైఎస్ఆర్సీపీ కౌన్సిలర్ గుంటూరు కోటేశ్వరరావు కోరారు. అధికారుల నుంచి సరైన సమాధానం రాకపోవడంతో ప్రజాధనాన్ని ఎందుకు దుర్వినియోగం చేస్తున్నారని ప్రశ్నించారు. అభివృద్ధి పనులకు నిధులు లేవని చెప్పే అధికారులు దుబారాన్ని ఎందుకు తగ్గించలేరంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. పద్ధతి మార్చుకోవాలని సూచించారు. మున్సిపల్ కార్యాలయం వెనుక అసంపూర్తిగా ఉన్న భవనాన్ని ఆ నిధులతో పూర్తి చేస్తే ఎంతో ఉపయోగంగా ఉంటుందని టీడీపీ కౌన్సిలర్ పసుపులెట్టి త్రిమూర్తి, వైఎస్ఆర్సీపీ కౌన్సిలర్ పేరం సంజీవరెడ్డిలు సూచించారు. కుక్కల నియంత్రణకు చర్యలు తీసుకోండి. తెనాలి పట్టణంలో కుక్కల సమస్య ఎక్కువగా ఉందని, వాటి నియంత్రణకు పటిష్ట చర్యలు తీసుకోవాలని వైఎస్ఆర్సీపీ కౌన్సిలర్ తాడిబోయిన రామయ్య కోరారు. దీనిపై కౌన్సిలర్తో కూడిన కమిటీని ఏర్పాటు చేయాలన్నారు. త్వరలో కమిటీ వేసి కుక్కల నియంత్రణకు చర్యలు తీసుకుంటామని కమిషనర్ జాగారపు రామ అప్పలనాయుడు హామీ ఇచ్చారు. వైస్ చైర్మన్ అత్తోట నాగవేణి, అన్నం పిన్నారావు, అడిసిమల్లి వెంకటేశ్వరరావు, షేక్ ఇస్మాయిల్ తమ వార్డులోని సమస్యలపై ఏకరువు పెట్టారు. వాటిని త్వరగా పరిష్కరించాలని కోరారు. అజెండాలోని అన్ని అంశాలు ఆమోదిస్తున్నట్లు చైర్పర్సన్ ప్రకటించి సమావేశాన్ని ముగించారు. సమావేశంలో వైస్ చైర్మన్ మాలేపాటి హరిప్రసాద్, పలువురు కౌన్సిలర్లు, కోఆప్షన్ సభ్యులు, వివిధ విభాగాల అధికారులు పాల్గొన్నారు. మాట్లాడడం కొంచెం విధానంలో పొరపాటు పడి ఉంటుందేమో కానీ విధానం కరెక్ట్ కాదని నేను ఎవరైనా సభ్యులు ఎవరైనా సరే ఆ సీట్లో కూర్చున్న చైర్మన్ ద్వారా కానీ మేము అధికారులు ఏదైనా విషయం అడగాలి. అది కరెక్ట్ కాదు. మాట్లాడే విధానం ఇంకోటండి, అది ఆగిపోతాం, మనం రిపేర్ చేస్తాం. నేను కౌన్సిలర్ అయిన కాడ నుంచి చెబుతాను ఉండదు. ఎక్కడ చెక్కల్లో చెత్త పొత్త తీసుకున్నామని అడిగామనుకో, లేదు రిపేర్ అంటున్నాడు. ఏంది పబ్లిక్ చెట్లు చుట్టూ అపార్ట్మెంట్లు ఇల్లులు కట్టుకొని
పెద్ద పెద్ద మాల్ అయిపోయి అవి తీర్థానికి అది మన స్థలం కాదని అంటారు మన మున్సిపాలిటీ. మరి వాళ్ళు ఎందుకు పట్టించుకొని మరి దానికి ఏదో ఒక సొల్యూషన్ చూపించాలి కదా. అదేవుడు సిపిలు ఆ జేసీపీలోనూ రిపేర్ అని చెప్పి అని చెబుతున్నాడు. ఎప్పుడు పట్ట అది అడుగుతున్నాం, చెబుతానే ఉండాలి. అది ఇంకోటి 5 సంవత్సరాల నుంచి రిపేర్ ఉంటుంది. ఏం చేస్తారో ఏంటో ఎందుకు అసలు ఎంత డబ్బులు వాళ్ళకి పద్ధతి కొంటా ఉంటారు, దీన్ని రిపేర్ చేయించరు. ఎందుకు అసలు దీనికి ఎలా జరుగుతుంది? మన మినిస్టర్ చెప్పరు. మినిస్టర్ గారు వచ్చిన తర్వాత ఓ జేసీపీని కూడా మొన్న కొత్తది కూడా పెద్దది కూడా ఒకటి తెచ్చారు. మరి అదేమైందో తెలియదు. చిన్నది ఒకటి ఉంది గొంతుల్లో సందుల్లో తిప్పుకోవడానికి, అది అసలు కనపడతల్లా. వాడు డాక్టర్ తోడుకుంటున్నాడు ఆ డ్రైవర్ పాపం. ఏం చెప్పాయనంటే ఏం చేస్తామంటే రిపేర్ అండి అని అంటున్నాడు ఆయన. ఇదొకటి ప్రాబ్లం. మరి దీనికి ఏంటి మార్గం? ఎన్ని రోజులు చేపిస్తారు? ఇంక 3 నెలలే ఉంది మాకు టైం. ఈ 3 నెలలు కూడా అది రిపేర్ అవుతానే ఉందా? ఒకవేళ నాకు తెలవదులే, నేనేమి కొత్తగా ఎన్నికయ్యాను కదా. రిపేర్లు అది కొత్తది, పాత అన్ని ఏమైనా చిన్నది మధ్యలో ఆగిపోయింది. దానికి డబ్బులు ఇవ్వలేదా మనం? మధ్యలో ఆగిపోయిందా? ఇదేంటంటే ఇదేంటి? ఇప్పుడు అన్నిటికైతే బిల్లులు పెడుతున్నావు, అన్నిటికైతే చేస్తున్నావు. ఇక్కడ కరెంట్ బిల్లు అని ఎన్ని నెలది, ఎన్ని సంవత్సరాలది, ఎప్పుడుది? మాకు 1 నెల కట్టకపోతే ఇంటిది ఫీజుకి వెళ్ళిపోతున్నాడు. ఫీజు అసలు కౌన్సిలర్ లేదు, ఏమీ లేదు. ముందు ఫీజు ఫీజుకెళ్తున్నాను చెబుతున్నాడు. 52 లక్షల రూపాయలు మన మున్సిపాలిటీ కరెంటు బిల్లు అని చెప్పి పెట్టారు. ఎన్ని సంవత్సరాలు, ఎన్ని నెలది నాకు కొద్దిగా తెలవాలి. ఎందుకంటే ఎప్పుడన్నా మాకు కూడా ఏదైనా అవసరం అయితే మా మనవడికి మనవరాలకు చెప్పుకుంటాను. అయ్యా ఏంది 52 లక్షలు ఏంది? కమిషనర్ మీరు తెలియజేస్తున్నారు. కమిషనర్ పాత ఇన్ఛార్జి కమిషనర్ అని చెప్పి లక్ష్మీపతి గారు వచ్చారు. ఆయన ఉన్నప్పుడు ఇట్లాగే వచ్చింది, తమరు వచ్చిన తర్వాత కూడా ఇట్లాగే వచ్చింది. ఏదన్నా మా మున్సిపాలిటీ మా జనాలకి ఏమన్నా మారిద్దామని అనుకుంటే ఊళ్ళో ఉన్న ఏకాలు అయితే ఊరు తెచ్చి తాటుకెళ్ళంటున్నారు. ఏదే ఈ రకంగా ఈ డబ్బులు ఖర్చు పెడతానికి, ఇన్ని లక్షలు పెడతానికి ఏమి ఇబ్బంది లేదు. ఆడపిల్లలు తెనాలి 40 వార్డులు శివాలయం చుట్టూ తిరుగుతుంటే పొద్దున్నే లేచి మన మున్సిపాలిటీ తాటల్లో చెత్తెక్కెళ్తా పైన నుంచి చండాలమైన ఎలా పాపం మన కార్మికులు కష్టపడి ఎడమ చేయకుండా కుడి చేయకుండా పనిచేసి అవి తీసుకొచ్చి తాట పైన వేసుకొని వెళ్తుంటే దాని మీద పట్ట లేకుండా రోడ్ల మీద పడిపోయి ఏంది చాలా ఇబ్బంది అవుతుంది. దానికి మాత్రం డబ్బులు ఖర్చు పెట్టడం. మీరు డాక్టర్ రిపేర్ వచ్చిందని వాళ్ళు చేస్తున్నారు కార్మికులు, దానికి ఖర్చు పెట్టడం. ఏంది ఎవరన్నా ఏదైనా పని అడిగితే, ఏదైనా రోడ్డు అడిగితే రోడ్డు మీద రోడ్డు వేస్తానికి కుదరదు, మా రూల్లో లేదు. ఈ రూల్లో ఎక్కడుంది? ఈ రూల్లో ఎక్కడుంది? మా రూల్ లేదు, మాకున్న అవకాశం ఇదేను అని తమకు చెబుతున్నారు. మీ తమరికి మేము ఎదురు చెబుతలేదు. ఈ రూల్లో ఎక్కడుందో ఇప్పుడు డాక్టర్ రిపేర్ చేయించుకునే బాధ్యత మనకు లేదా? కార్మికులు లేకపోతే తెనాలి టౌన్ 40 వార్డులు ఎక్కడైనా సరే కార్మికులు లేకపోతే గవర్నమెంట్ కార్మికులు ఎంతమంది ఉండాలి? ప్రైవేట్ మీ దగ్గర కొత్తానికంట భయం అంట వాళ్ళకి. ఏదే కార్మికులకి భయం అంట. ఎవరు ఊడిచాయినా ఇన్స్పెక్టర్కి చెప్పాలంటే భయం అంట. ఇన్స్పెక్టర్కి చెప్పాలంటే, సచివాలయం సెక్రటరీకి చెప్పాలంటే భయం, ఈ మేస్త్రికి చెప్పాలంటే భయం. ఇక అందరికి భయపడితే వాళ్ళు ఎక్కడితే ఎట్లా? కొంతమంది అయితే పారిపోతున్నారు తెనాల నుంచి. మీకు తెలుసో తెలియదు, చాలా మంది వెళ్ళిపోయిన వాళ్ళు ఉన్నారు ఇక్కడ నుంచి. ఏది మీ దెబ్బకు తట్టుకోలేక ఏదే ఆ కార్మికులు పాపం ఇబ్బంది పడి వెళ్ళిపోతున్నారు. గుడి ముందు నేను శివాలయంకి వెళ్ళాను, మా రామలింగేశ్వరపేట శివాలయంకి వెళ్తే ఎంత చండాల పశువుది కారణం నుంచి కింద పడింది. ఎందుకు పట్ట ఎంత అయింది? అది కొనుక్కుంటే ఎంత అయింది? దృష్టికి వచ్చాయి, ఇమీడియట్ గా యాక్షన్ తీసుకుంటాను. ఆల్రెడీ చెప్పుకున్నాను. తాతలు లేదా చర్చ జరిగింది. నేను ఒక్కనే కాదు, కౌన్సిలర్ అంతా కూడా జరిగింది. వాస్తవానికి కమిషనర్ గారు కొత్తగా వచ్చారు కాబట్టి కమిషనర్ గారు ఇప్పుడున్న ఎట్లా చేయాలని అనే దాని మీద చెప్పారు. కానీ నిన్న రోజుకి ఎందుకు జరగలేదనే దాంట్లో
దాంట్లో పెద్ద మొత్తం మీద కూడా అవినీతి జరిగింది అధ్యక్ష. సంఖ్య కూడా పెంచారు అధ్యక్ష. ఈ రోజు కూడా లావాదేవీలు ఇంకా క్లియర్ అవ్వలేదు అధ్యక్ష. రెండోది వచ్చేటప్పటికి ఈ రోజు కూడా అక్కడ ఆల్రెడీ ఆపరేషన్ చేసి తీసుకొచ్చిన దానికి మళ్ళీ సంతానోత్పత్తి వచ్చిన సందర్భాలు ఉన్నాయి అధ్యక్ష. దీని మీద ఎలాంటి యాక్షన్ ప్లాన్ ఇప్పుడు నేను అంటుంది ఏంటంటే మీరు మీ వరకు మీకు జరిగిన మీరు భర్త గారి దగ్గర మీ దగ్గర జరిగిన మాటలన్నీ కరెక్టే, కానీ మీకు బిఫోర్ ముందు జరిగింది మీకు ఐడియా లేదు సార్. దీని మీద గత చాలాసార్లు కూడా కౌన్సిల్ చర్చ జరిగింది. చర్చ జరిగితే ఈ రోజు కూడా దాని మీద సరైన ఎప్పటికప్పుడు చేస్తున్నాము అన్నారు. ఈ రోజు వరకు కూడా కౌన్సిల్కి అసలు ఎట్లా చేస్తున్నారు ఏంటి అనే దాని మీద ఈ రోజు కూడా అది ఎమర్జెన్సీ అధ్యక్ష. ఇది ఎందుకంటే జనాలు ప్రాణాలతో అది జరగాలి. ఇప్పుడు సుప్రీంకోర్టు మేము చంపమని అంటలేదు, లేకపోతే వేరే అంటున్నా. సుప్రీంకోర్టు జీవో సుప్రీంకోర్టు ఏమి ఇచ్చింది మార్గదర్శనం అనేది మా అందరికీ అవగాహన ఉంది. నాకే కాదు, దేశంలో ప్రతి ఒక్కరు కూడా ఉంటుంది. ఎందుకంటే సుప్రీంకోర్టు ఒకటి ఉంది. సుప్రీంకోర్టు హెడ్ ఆఫ్ డిపార్ట్మెంట్ ఏం చెప్తే చేయాలనేది అంతవరకు వాస్తవమే. కానీ దాని మీద మనం ఈ రోజు వరకు కూడా సరైన ప్రణాళిక లేకపోవడం వలన ఇవాళ ముందుగా అందరికీ నమస్కారం. ఈరోజు అత్యవసర సమావేశం ఏర్పాటు చేశాము. అందులో 21 అంశాలు ఆమోదించడం జరిగింది. అందులో భాగంగా ఈ రోజున మన తెనాలి పట్టణంలో అభివృద్ధి పనులు వేగంగా కదిలాయి. తప్పకుండా ఇంకా దాదాపు మన మున్సిపల్ నిధులతోనే ఈ రోజున అభివృద్ధి వైపు 2,62,00,000 రూపాయలని శాంక్షన్ చేసి మా కౌన్సిలర్లో శాంక్షన్ చేసి ప్రజలకి అనుకూలంగా అందించడం జరిగింది. అందులో భాగంగా ఇంకా రాబోయే రోజు త్వరగానే 50- నిధులు కూడా వచ్చే ఉన్నాయి. కాబట్టి తప్పకుండా పట్టణంలో ఏదైతే వాటిల్లో ఉన్నాయో కాలువలు కానీ రోడ్లు కానీ ఇలాంటి స్కూల్స్ ఇలాంటివి కూడా ఉన్నాయి. కాబట్టి తప్పకుండా అడుగులు వేస్తున్నాం. తప్పకుండా మేము ఉన్నంతకాలం తెనాలి పట్టణానికి అభివృద్ధి వైపు కృషి చేస్తామని ఈ సందర్భంగా